హెల్తీ మిల్లెట్స్ రవ్వ దోశ. రవ్వ దోశలు అంటేనే చాలా మందికి చాలా ఇష్టం కదా. అలాంటి రవ్వ దోశలు ఇంట్లో పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తినేలా హెల్తీ వేలో మిల్లెట్స్ తో చేసుకుంటే ఇంకా బాగుంటుంది కదా. సో లేట్ ఎందుకు, ప్రాసెస్ చూసేద్దామా. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ముందుగా మిల్లెట్స్ అన్ని బాగా వాష్ చేసుకుని ఎండలో ఆరబెట్టుకుని ఇలా ఫ్లోర్ లా చేసుకోవాలి. ఈ ఫ్లోర్ లో నేను వాడిన మిల్లెట్స్ అరికలు, సామలు, ఊదలు, కొరలు, అండుకొరలు ఇవన్నీ వాష్ చేసి ఎండబెట్టుకుని పౌడర్ లా చేసుకున్నాను. ఇప్పుడు మనం రవ్వ దోశల కోసం ఈ ఫ్లోర్ ఒక 3 గరిటెలు, గోధుమ పిండి ఒక 3 గరిటెలు, ఇంకా గోధుమ రవ్వ 3 గరిటెలు, ఈ 3 సమానంగా వేసుకోవాలి. ఇప్పుడు ఇవి 3 బాగా కలిసేలా కలిపేసుకోవాలి. ఈ మిల్లెట్స్ రవ్వ దోశల్లో మనం మైదా పిండి ప్లేస్ లో గోధుమ పిండి తీసుకున్నాం, రైస్ ఫ్లోర్ ప్లేస్ లో మిల్లెట్స్ ఫ్లోర్ తీసుకున్నాం. ఇవన్నీ హెల్దీయే కదా. సో ఇవి హెల్దీ మిల్లెట్స్ రవ్వ దోశలు. ఇప్పుడు వాటర్ వేసుకుని ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. గరిటతో పని అవ్వదు, కానీ మనం చేయి పెట్టి బాగా కలిపేసుకుంటే బాగా మిక్స్ అవుతాయి. పిండి మరీ చిక్కగా కాకుండా మరీ పలుచగా కాకుండా సమానంగా ఉండేలా చూసుకోవాలి. చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇలా కలుపుకున్న పిండిని మనం 6 అవర్స్ నానబెట్టుకోవాలి. లేదా అంత టైం లేదు, ఇన్స్టెంట్ గా కావాలి అంటే కనీసం హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టుకోవాలి. అప్పుడే పిండి బాగా నాని రవ్వ దోశలు బాగా వస్తాయి. ఇది మిల్లెట్స్ ఫ్లోర్ కాబట్టి కనీసం 6 అవర్స్ అయినా నానేలా చూసుకోండి. మిల్లెట్స్ ఎప్పుడు వండుకోవడానికి ముందు 6 అవర్స్ నానబెట్టుకుంటాం కదా, అప్పుడే బలం అంటారు కదా. మీకు ఇన్ని చెప్తున్నాను, కానీ నాకు కూడా టైం లేక హాఫ్ అన్ అవరే నానబెట్టాను. ఇలా హాఫ్ అన్ అవర్ నానిన తర్వాత ఈ బ్యాటర్ లో 1 స్పూన్ జీలకర్ర వేసుకొని రుచికి సరిపడగా సాల్ట్ కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో క్యారెట్ తురుము కూడా వేసుకోవాలి. ఇంకా కావాలి అంటే ఇందులో బీట్రూట్ తురుము ఇలాంటివి కూడా వేసుకోవచ్చు, కానీ పిల్లలకి కూరగాయలు మరీ ఎక్కువ కనబడినా తినరు కదా. సో ఇంకా నెక్స్ట్ కొత్తిమీర కూడా కట్ చేసేసుకొని ఇందులో వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇలా మనకు కావాల్సిన కూరగాయలన్నీ వేసేసుకొని ఈ పిండంతా బాగా కలిపేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు మాత్రం పక్కన పెట్టుకోవాలి. చిన్నపిల్లలకి పచ్చిమిరపకాయలు వేస్తే మనల్ని కరిచేస్తారు కదా. సో అవి పక్కన పెట్టేసుకుందాం. మనం కలుపుకున్న బ్యాటర్ ఈ రకంగా ఉండేలా చూసుకోండి. ఇప్పుడు పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు పాన్ బాగా వేడెక్కాక చిన్నపిల్లల కోసం అయితే ఫస్ట్ ఉల్లిపాయలు మాత్రమే వేయండి. నెక్స్ట్ ఆయిల్ కూడా వేసుకొని ఇలా ఉల్లిపాయలు లైట్ గా ఫ్రై అయ్యాక అప్పుడు దాని మీద బ్యాటర్ వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల మనకి హోటల్ టేస్ట్ వస్తుంది. అటు కూడా పాన్ కి అంటుకోకుండా చాలా బాగా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా. ఇలా బ్యాటర్ అంతా పాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఎక్కడా హోల్స్ లేకుండా అంతా కవర్ చేసేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కాల్చుకోవాలి. మన హోటల్ టేస్ట్ లో రవ్వ దోశ రెడీ అయిపోతుంది. కాదు మిల్లెట్స్ రవ్వ దోశ. ఇప్పుడు దోశ వేగిపోయాక అట్ల పుల్లతో ఇలా చుట్టూ తిప్పి అప్పుడు తిరిగేస్తే మనకి దోశ పర్ఫెక్ట్ గా రౌండ్ గా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా. అంతే, మన హెల్తీ మిల్లెట్స్ రవ్వ దోశ రెడీ అయిపోయింది. ఇలా ఒక్కొక్కటిగా వేసేసుకొని మన ఇంట్లో వాళ్ళకి ఇచ్చేస్తే హ్యాపీగా తినేసి వాళ్ళు హెల్తీగా ఉంటారు, మనం హ్యాపీగా ఉంటాం. చూసారు కదా, చాలా ఈజీగా హెల్తీ వేలో హోటల్ టేస్ట్ వచ్చేలాగా మిల్లెట్స్ రవ్వ దోశలు. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. మా అమ్మాయి చూసారా, ఇవి ఎంత ఎంజాయ్ చేస్తూ తింటుందో. సో మీరు కూడా మీ కిడ్స్ కి హ్యాపీగా పెట్టేసుకోవచ్చు. ఈ హెల్తీ మిల్లెట్స్ రవ్వ దోశ మీ వాళ్ళకి కూడా షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.